హెచ్సియులో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. పోలీసులు, హెచ్సియు భద్రతా సిబ్బంది ఒకే రకమైన వస్త్రాలు ధరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని శాసనసభకు హామీ ఇచ్చిన సీఎం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్దాక్షిణ్యం కొట్టారని చెప్పారు. ఒకవేళ పోలీస్ ఎక్సెస్ ఎక్కడైనా ఉంటే గనక ఐఎమ్ అష్యూరింగ్ ది హౌస్ 100% ఉన్నత స్థాయి అధికారితో నిష్పాక్షిక విచారణ చేయిస్తానని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇట్లా జరిగినప్పుడు నిరోధించడానికి మనం కొంచెం కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇవి అలో చేయరు ఈ రాష్ట్రంలో అన్నటువంటి వాతావరణం పోతేనే మనకు రాష్ట్రానికి కానీ మన సభకు కానీ ఇలా మనం చేసిన చర్చకు కానీ ఒక అర్థం అనేది వస్తుంది. రెండవ విషయం, వీసీని వెంటనే వెనక్కి పంపించాలా, రీకాల్ చేయాలని చెప్పినారు. అది మన పరిధిలో అంశం కాదు అధ్యక్ష. జియోగ్రఫికల్గా భౌగోళికంగా మన రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ ఆ యూనివర్సిటీ పరిపాలన, దాని అడ్మినిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. తప్పకుండా నేను సభ్యులకు ఇచ్చే హామీ ఒకటే, 100% ఇమీడియట్గా నేను కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితో ఈ విషయాన్ని టేకప్ చేస్తాను. వీలైతే 2-3 రోజుల్లో పరిష్కారం రావడానికి కూడా నేను కృషి చేస్తా. సిన్సియర్గా నా ఎఫర్ట్ నేను చేస్తాను కూడా సభకు, సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అంతకుమించి మనం తీర్మానాలు చేస్తే మన సభకు తగిన స్థాయి కాదేమో దయచేసి సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మనల్ని మనం ఒక వ్యక్తి గురించి మనం తీర్మానం చేయాల్సినంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి ఆ తీర్మానం చేసి మనమేవో పలచబడడం సమంజసం కాదని నేను అనుకుంటా ఉన్నా. దాన్ని మనం ప్రెస్టేజ్ ఇష్యూకి పోవాల్సిన అవసరం చేయాలంటే మనం చేయొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మనవి చేసి, ఎవరం మాట్లాడినా సరే దయచేసి ఒక జరగరానటువంటి పని జరిగి, ఒక దుఃఖకరమైన సంఘటన జరిగి కొంత వివక్ష చోటు చేసుకుందనే విషయం మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ప్రొవోక్ చేసే విధంగా కానీ ఇంకో విధంగా చేయటం అదంతా మంచిది కాదు బాధ్యతలు ఉన్న వాళ్ళకని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సిద్ధాంతాల వైరుధ్యాలు ఉంటే అవి ఎక్కడ చూసుకొని అక్కడ చూసుకుందాం. సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పు వెలువరిస్తారు. కానీ ఇంకా మనం దాన్ని దోహదపరిచే విధంగా ఉండటం కరెక్ట్ కాదేమో అని చెప్పి ఈ సందర్భంగా నేను వ్యక్తిగా నా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ పోలీసుల పరిస్థితి ఏంటంటే, ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా నష్టం ఆకే అన్నట్టుగా ఏం జరిగినా పోలీసుకే వస్తుంది అధ్యక్ష. ఇది వారు కూడా గవర్నమెంట్లో ఉన్నారు, అనేక విషయాలు చూసినారు. మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం, నడుపుతా ఉన్నాం. ఎటు పెట్టి పోలీస్ టార్గెట్ అవుతారు అధ్యక్ష. ఆపకపోతే ఒక పంచాయతీ, ఆపితే ఇంకో పంచాయతీ. ఇది ఒక రకమైనటువంటి విపత్కరమైన పరిస్థితి. పోలీసు తమ విధి నిర్వహిస్తూ ఉంటారు అధ్యక్ష. మీరు 2 వర్గాల విద్యార్థులు ఉండవచ్చు, వారు రాళ్ళు రూపుకోవచ్చు, మరొకటి చేయొచ్చు. మీరు ఎవరిని ఏమనకండి, దయచేసి మీ మధ్యలో ఉండండి. ఘర్షణ చెలరేగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు వాచ్ చేయండి అని చెప్పినాం. పోలీసు అదే పాత్ర చేసినారు. ఆ ఇన్సైడ్ ద యూనివర్సిటీ ఏమో పోలీసు వారు లేరు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆ యూనివర్సిటీ సిబ్బంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అది ఏం జరిగిందని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి విషయం, సంపత్ గారు కంప్లైంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డీజీపీ గారికి ఒక మెమరాండం ఇచ్చారు. అందులో అందరి సంతకాలు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా నా పైన దాడి చేశారనో, నా మీద పలానా వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి కంప్లైంట్ అనేది పోలీసుకు రాలేదు అధ్యక్ష. అందువల్ల పోలీసు ఏమి ఇనిషియేట్ చేయలేదు. ఇప్పటికైనా సరే సభ్యులు ఈ చర్చకు సరిపోద్ది అనుకుంటే మంచి మాట. లేదంటే వారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తారు. ఎవరు నేరానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. వారి ఎడల జరిగినటువంటి ఆ దాడి కానీ, ఆ దురదృష్టకరమైన సంఘటన పట్ల నేను నా విచారం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. నాది ఒకటే ప్రార్థన అధ్యక్ష, మంచి వైపు ప్రయాణం కొనసాగే ఈ తరుణంలో మనం కొత్త రాష్ట్రం కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం అనేది మనకు మంచిది కాదు. వీటిని నిరోధించడానికి అందరం కూడా విజ్ఞతతోని ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఇవి జరగకుండా పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుందాం.